Hey fam, praise the Lord. So last week అంతా ఏమీ అప్డేట్ చేయలేదు కదా. It is because we had a different program. So basically it is a 6-day program అనమాట. So first time సేమ్ పిల్లలతోని 6 days మేము టైం స్పెండ్ చేసినాము. ఇట్ వాస్ అ గ్రేట్ బ్లెస్సింగ్. అండ్ వీళ్ళు అసలు తెలుగు పిల్లలు కాదు యాక్చువల్లీ. సో వీళ్ళందరూ తమిళనాడు పిల్లలు. సో దే కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ తమిళనాడు టు హైదరాబాద్. అంటే యాక్చువల్లీ వీళ్ళ పేరెంట్స్ అందరు పాస్టర్స్. వీళ్ళు ఫ్యామిలీ కాన్ఫరెన్స్ కోసం అని వచ్చారనమాట. సో వాళ్ళ పిల్లలకి దేవుడు మమ్మల్ని యూజ్ చేసుకున్నాడు. సో డిఫరెంట్ పిల్లల్ని ఎక్స్పీరియన్స్ చేయటము, ఇట్ వాస్ అ గ్రేట్ బ్లెస్సింగ్. సో కొంతమందికి లైక్ 4 పిల్లలకి మాత్రమే ఇంగ్లీష్ వస్తుంది, మిగతా అంతా తమిళే. సో కొంచెం డిఫికల్టీ ఉండే, లైక్ అందరికీ తమిళ్ అంటే మేము తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ అర్థం కాదు కాబట్టి. సో బట్ గాడ్ మా టీంలో సిస్టర్కి తమిళ్ రావటం వల్ల దీన్ని వి కుడ్ యాక్సెప్ట్ ఇట్ అండ్ చేయగలిగినాము. సో అలా వీళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపించలేదు లైక్ ఇంగ్లీష్ సాంగ్స్ నేర్చుకోవడానికి. ఫస్ట్ డే అబ్బా ఇంగ్లీషా అన్నారు, కానీ ఒక్కసారి సాంగ్ రాగానే మళ్ళీ పాడదాం అని అంటూ ఉండే. సో అట్లా చాలా బాగా జరిగింది. అండ్ వీళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉండే అనమాట, తొందరగా నేర్చేసుకున్నారు. అండ్ యూ నో వాట్, వీ టాట్ దెమ్ తెలుగు సాంగ్ కూడా. అండ్ వీళ్ళ కోసము మేము కూడా ఒక 3 సాంగ్స్ ఏమో తమిళ్వి నేర్చుకున్నాము. సో చాలా గేమ్స్ ఆడిండే. ఇంకా అక్కడ కొంచెం ఈ ప్లేస్లో కొన్ని అవుట్డోర్ గేమ్స్ కూడా చాలా బాగా ప్లాన్ చేసినాము. సో ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో దిస్ ఈస్ ద ఫస్ట్ డే వీడియో అనమాట. సో జీసస్ ద పాటర్ వి ద క్లే థీమ్తోనే వీ హ్యావ్ కంటిన్యూడ్. కానీ ఆ ప్రోగ్రామ్ ఓన్లీ 5 days ఉండే, అంటే ఆ స్టోరీకి 5 day ప్రోగ్రామే. కానీ 6th day మేము వేరే స్టోరీ చెప్పినాము, అది కూడా నేను షేర్ చేస్తాను ఇన్ ఫర్దర్ వ్లాగ్. సో ఇది ఫస్ట్ డే, ఇట్ వెంట్ ఆన్ లైక్ దట్, క్రియేటెడ్ ఫ్రమ్ నథింగ్ అనే స్టోరీతోని మేము ఈ డే కంప్లీట్ చేసుకున్నాం. దట్స్ ఆల్.